వృషభ రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది, వక్రించి ఉన్నది. అయినప్పటికీ కూడా మనం వక్రించినప్పటికీ కూడా ఉన్న స్థానాన్ని ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారం వల్ల ధనానికి లోటు ఉండదు. ఏమండి, అట్లాగే మాటలో ఒక సౌమ్యత, ఒక మనం మాట్లాడుతుంటే ఇంకా వినాలనేటువంటి కుతూహలం ఎదురువాళ్ళకి కలిగించేటట్టుగా మాట్లాడగలగటం, ప్రియమైన భాషణము, మృదు భాషణము, మిత భాషణము, ఇవన్నీ కూడా దానివల్ల వస్తూ ఉంటాయి. కుటుంబం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు వృషభ రాశి వారికి. అలాగే వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ కేతుగ్రహం కేతు కుజవతి అన్నట్టుగా చెప్తారు. కాబట్టి ఇక్కడ మాతృ సంబంధమైన విషయాలలోను, విద్య సంబంధమైనటువంటి విషయాలను సుఖస్థానం అంటారు. దీనిని 4వ స్థానాన్ని సుఖస్థానం అంటారు. కాబట్టి భూమికి సంబంధించిన, మాతృ సంబంధించిన, గృహానికి సంబంధించిన, విద్యకి సంబంధించిన, అలాగే వాహనానికి సంబంధించిన విషయాలలో అనేక అవరోధాలు కలగజేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మీరు ఈ చతుర్థ స్థానాన్ని దీన్ని ఆధారంగా చేసుకుని, అంటే భూములు అమ్మటము, కొనటము, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారము, వాహనాలు కొత్తవి కావచ్చు, పాత కావచ్చు, రిపేర్ చేసి అమ్ముతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి అనుకూలమైన కాలము కాదు. ఇది మాత్రం గమనించుకోండి. ఈ 4 రోజులు వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు కేతు ఉన్న మూలంగా మంచి ఫలితములు రావు. ఈ విధమైనటువంటి పరిస్థితి అక్కడ కనబడుతోంది. దశమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. దశమ స్థానంలో ఏంటంటే రాహు, అలాగే కుజుడు పూర్తిగా నెల రోజులు అక్కడ సంచారం చేస్తున్నారు. 4వ గ్రహం అయినటువంటి రవి మాత్రం 14వ తారీఖు వరకు మాత్రమే దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ రాహు దశమ స్థానంలో ఉన్న కారణంగా వృత్తి వ్యాపార విషయాల్లో కొంచెం అనుకోనటువంటి ఇది వచ్చి వ్యాపారం సరిగా జరగకపోవటము, లేదా ఇబ్బందులు రావటం వ్యాపారంలో. అలాగే ఉద్యోగస్తుడు కనుక అయినట్టయితే ఉద్యోగంలో కూడా ఏవో కొంచెం టార్చర్ ఎక్కువ అవటం, లేకపోతే పని ఎక్కువ అవటం, లేకపోతే మనం ఎన్ని చేసినప్పటికీ బాసు మన మీద చికాకుగా ఉండటం, ఇటువంటివన్నీ జరిగే అవకాశం మనకి రాహు వల్ల కనబడుతోంది. ఇక బుధుడిని తీసుకుందాం. బుధుడు కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు బుధుడు. ఆయన వృత్తి కారకుడు కూడా, అటువంటి వాడు ఆ స్థానంలోనే ఉన్నారు. కాబట్టి ఆయన చాలా చక్కటి ఫలితాన్ని, వ్యాపారం అయితే వ్యాపారం బాగా జరుగుతుంది. ఏదో ఉద్యోగమే అనుకోండి, అక్కడ మన బాస్ ఎవరైతే ఉన్నారో వారు మెచ్చుకోవడం జరగచ్చు, అలాగే ఇంక్రిమెంట్ కలవడం కావచ్చు, ఏదో మొత్తం మీద అక్కడ మంచి వాతావరణం, అది చాలా అనుకూలమైన ఫలితాలు బుధుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. అక్కడ కుజుడుకు దశమ స్థానంలో ఆయన వృత్తిపరమైనటువంటి చికాకులు కలిగిస్తూ ఉంటాడు. మనం ఎంత చేసినా, అంటే బుధుడు ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఒకే రాశిలో ఉన్న గ్రహాలు 4 ఉన్నాయనుకోండి, లేదా 3 ఉన్నాయనుకోండి, 5 ఉన్నాయనుకోండి, అన్ని గ్రహాలు ఒకే రకమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. ఆ గ్రహం ఆ స్థానంలో యోగిస్తుందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కుజుడు దశమ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. అంటే వృత్తిపరమైన, అది ప్రభుత్వ ఉద్యోగం అయితే అక్కడ, ప్రైవేట్ ఉద్యోగం అయితే అక్కడ, సొంత వ్యాపారం అయితే అక్కడ, వ్యవసాయం అయితే అక్కడ, మొత్తం మీద ఎవరో ఒకరు వృత్తి సంబంధించినటువంటి విషయాలలో కుజుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక రవి దశమ స్థానంలో 14వ తారీఖు వరకు ఉంటారు. రవి దశమ స్థానంలో ఉండడం చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. తదుపరి మకర సంక్రమణం చెంది ఆయన 11వ స్థానం అయినటువంటి మీనలో ప్రవేశిస్తారు. అక్కడ కూడా 10, 11 2 స్థానాల్లోనూ కూడా యోగిస్తాడు. కాబట్టి రవి పూర్తి అనుకూలుడు. అక్కడికి వచ్చిన తర్వాత మీకేమవుతుంది, ఏకాదశి స్థానం కాబట్టి ధన విషయంలో చాలా, ఇక్కడ 10వ స్థానంలో 14వ తారీఖు వరకు ఉన్నప్పుడు వృత్తిపరమైన అభివృద్ధి కాలం వస్తే, 11వ స్థానంలోకి వచ్చాక ధన లాభము, అలాగా కొంచెం ప్రమోషన్ రావటము, అరియర్స్ రావటము, ఈ విధంగా ధన విషయంలో మనకు సహకరించేటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి రవివల్ల కలుగుతోంది. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్ర భగవానుడు ఏకాదశి స్థానంలో ఒక 25 రోజులు సంచారం చేసి తదుపరి వ్యయ స్థానంలోకి వస్తున్నారు. ఈ శుక్రుడు ఏకాదశి స్థానంలో కానివ్వండి, వ్యయ స్థానంలో కానీ
అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వీరికి టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, కళలను ఆధారంగా చేసుకుని బ్రతికేటటువంటి డ్రాయింగ్లు వేసేటటువంటి వారు కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, శిల్పం కావచ్చు, అనేక రకాలైనటువంటి కళలు పల్లెటూరులో ఉంటూ ఉంటాయి. ఆ విషయాల్లో ఆధారంగా చేసుకుని జీవించేటటువంటి వారందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలు శుక్రుడు ఇవ్వబోతున్నాడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా శుక్రుడు ప్రతి నిమిషం కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఇవ్వబోతూ ఉన్నారు. ఇకపోతే 11వ స్థానంలో శని భగవానుడు, 11వ స్థానం చెప్పుకున్నాం కదండి. 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా పూర్తి అనుకూలుడే. కాబట్టి శని భగవానుడు కూడా పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. మొత్తంగా మనం ఈ వృషభ రాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే గురువు పూర్తి అనుకూలంగా ఉన్నారు, రవి పూర్తి అనుకూలంగా ఉన్నారు, అలాగే బుధుడు పూర్తిగా అనుకూలంగానే ఉన్నారు, అదేవిధంగా శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు, శని అనుకూలంగా ఉన్నారు. అంటే మీకు మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఆ పూర్తిగా ఉన్నది. 1 2 3 4 4.5 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్న కారణంగా, దగ్గర 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్న కారణంగా మీకు అత్యంత శుభప్రదమైనటువంటి మాసంగా మీకు చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి ఏదైనప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉన్నది ఇక్కడ. అలా కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు, రాహు ప్రతికూలంగా ఉన్నాడు, అలాగే కేతు కూడా ప్రతికూలంగానే ఉన్న కారణంగా తప్పకుండా మీరు నవగ్రహ మంత్రాలు కానీ, బీజాక్షరాలు కానీ, వేద మంత్రాలు కానీ, ఏది లేదు శ్లోకాన్ని చదువుకోవటం కానీ ఏదైనా చేయండి. అలాగే దానికి సంబంధించినటువంటి పెద్దలు అనేక చెప్పారు. వాటిలో ఏది జరిగినప్పటికీ కూడా మీకు గ్రహాల యొక్క ప్రసన్నత కలిగి చాలా సుఖమైన జీవనం కలుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. శోభం.